ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో మాట్లాడుతూ సినిమాల చిత్రీకరణ వక్రీకరణ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. సినిమాలు మన పురాణ ఇతిహాస గాథల్ని వక్రీకరిస్తున్నారని మండిపడ్డాడు. పాటలు సన్నివేశాలు ఇలా అన్ని రకాలుగా హసనం చేస్తున్నారంటూ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హీరోగా చూపించడం సిగ్గుచేటుగా ఉందని అన్నాడు. కర్ణుణ్ణి వీరుడు సూర్యుడు అంటూ చూపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిండు సభలో ద్రౌపదిని వివస్త్రను చేయమని అన్నవాడు సూర్యుడు వీరుడు అవుతాడా? గంధర్వులతో యుద్ధ సమయంలో పారిపోయిన వాణ్ణి సూర్యుడు వీరుడు అంటామా అంటూ ఇలా అనంత శ్రీరామ్ ఫైర్ అయ్యాడు. ఇక పాటల్లోనూ పదే పదే మన హైందవ ధర్మాన్ని కించపరుస్తూనే వస్తున్నారని పేర్కొన్నాడు. దమ్ అరే దమ్ హరే కృష్ణ హరే హరే రామ్ అంటూ ఓ ఐటెం పాటలో ఇస్కాన్ వారి నినాదాన్ని వాడారు అంటూ మరికొన్ని ఉదాహరణలు చెప్పాడు. సినిమాలపై అనంత శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్ క్షమించాలని విజ్ఞప్తి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు హరే రామ హరే కృష్ణ అంటూ అద్భుతంగా రాశారు. పాట అంటే అలా రాయాలి, పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే అలా రాయాలి అంటూ అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చారు. అన్య మతస్థులు తెర వెనుక మన హైందవ ధర్మాన్ని ఎలా అణచివేస్తున్నారో ఓ ఘటన చెబుతానంటూ తనకు జరిగిన విషయాన్ని బయటపెట్టాడు అనంత శ్రీరామ్. నేను రాసిన ఓ పాటలో బ్రహ్మాండ నాయకుడు అనే హిందూ పదం ఉందని చెప్పి ఆ పాటను చేయనని చెప్పాడు. ఒక్క హిందూ పదం ఉందని చెప్పి నువ్వు పాట చేయనని చెప్పావు. జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయను అని ప్రతిజ్ఞ. 15 ఏళ్లుగా అతనికి ఒక్క పాట రాయకుండా ఉండిపోయా అని అన్నాడు. ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అని నెట్టింట్లో తెగ చర్చలు జరుగుతున్నాయి. చాలామంది అనూప్ రూబెన్సా, హారస్ జయరాజా అంటూ ఇలా చాలా పేర్లు చర్చలు చెప్పుకుంటున్నారు. మరి ఇంతకీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అనంత శ్రీరామ్కే తెలియాలి.